ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే అక్కినేని నాగచైతన్య, శోభిత నిశ్చితార్థంపై ఈ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఏమన్నారో తెలుసుకుందాం. జ్యోతిష్యం అంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందే ఊహించి చెప్పడం. అలాగా సినీ, రాజకీయ, క్రీడలకు సంబంధించి పూర్తిగా వ్యక్తిగత స్థాయిలో జ్యోతిష్యం చెప్పి సంచలనాలకు మారుపేరుగా నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరో సంచలన ప్రకటన చేశారు. నిశ్చితార్థం చేసుకున్న కొత్త జంట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహ జీవితం ఎలా ఉంటుందో ప్రకటన చేయనున్నట్లు ప్రకటించి సంచలనం రేపాడు. దీంతో మరోసారి వేణుస్వామి పేరు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. సినీ నటి సమంతతో విడాకులైన కొన్ని సంవత్సరాల అనంతరం సినీ నటుడు నాగచైతన్య మళ్ళీ వివాహం చేసుకోబోతున్నాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నాడని వార్తలు వచ్చాయి. కాకపోతే వారిద్దరూ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఈ వార్తలు ప్రచారం అవుతున్న సమయంలో గురువారం వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. నాగచైతన్య, శోభిత నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను అక్కినేని నాగార్జున అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అయితే ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. అయితే వారిద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందోనని తాను చెబుతానంటూ ఓ ప్రకటన చేసి సంచలనం రేపారు వేణుస్వామి. దీంతో శోభితల నిశ్చితార్థంతో పాటు వేణుస్వామి జ్యోతిష్యం ఎలా ఉంటుందోనని ఆసక్తికరమైన చర్చ మొదలైంది. నిశ్చితార్థం జరిగిన రోజు వేణుస్వామి తన వాట్సాప్ స్టేటస్లో ప్రకటన చేశారు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితంపై సంచలనాత్మకమైన జాతకపరమైన విశ్లేషణ రేపు అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. దీంతో ఆయన విశ్లేషణ ఎలా ఉంటుందోనని ఉత్కంఠ మొదలైంది ఆడియన్స్లో, ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్లో. సామాజిక మాధ్యమాల్లో వేణుస్వామి ప్రకటనపై విస్తృత చర్చ జరిగింది. వారిద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో తేల్చేస్తానని వేణుస్వామి ప్రకటన చేయడం సంచలనం రేపుతుంది. గతంలో నాగచైతన్య, సమంత ఇద్దరూ విడిపోతారని మొట్టమొదటగా చెప్పిన వేణుస్వామి ఆ తర్వాత చెప్పినట్టుగానే విడిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నాగచైతన్య వివాహ జీవితంపై వేణుస్వామి చెబుతుండటంతో ఆయన ఏం చెబుతారోనని నెటిజన్లు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీఐపీల జ్యోతిష్కుడిగా గుర్తింపు పొందిన వేణుస్వామి చెప్పిన విషయాలు కొన్ని వాస్తవం అయితే మరికొన్ని ఫేక్ న్యూస్గా మిగిలిపోయాయి. వాటిల్లో ఏపీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. ప్రముఖంగా ఉన్నటువంటి 3 పార్టీలలో ఓ పార్టీ కనుమరుగైపోతుందని ప్రిడిక్షన్ చేశాడు వేణుస్వామి ఎలక్షన్ల ముందర. అయితే వేణుస్వామి ప్రిడిక్షన్స్ రాంగ్ చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా తమిళనాడులో, తెలంగాణలోనూ కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాబోతున్నాడంటూ జ్యోతిష్యం చెప్పారు. అయితే వేణుస్వామి జ్యోతిష్యం అక్కడ రాంగ్ అయింది. ఇది మాత్రం ఏమాత్రం జరుగుతుందో చూడాలి అంటూ వేణుస్వామిపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. వివాహం అనేది వ్యక్తిగత జీవితం. దాన్ని సోషల్ డొమైన్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టో వేణుస్వామి ఆలోచించుకోవాలని పలువురు విమర్శలు చేస్తున్నారు వేణుస్వామిపై.